హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే అద్దరిపోయే గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి సర్వీసులు కావాలన్నా ఈ వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన సర్వీసులు అయితే చేయబడును. సో లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. సో మీకు అంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఫ్రెండ్స్, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అయితే తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది అనేది అంతకుముందు ఒక వీడియో చేశాను కదా. సో ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ఈఎల్ఐ కింద అయితే వారి యొక్క ఈపీఎఫ్ఓ అకౌంట్లో అయితే ఒక నెల సాలరీ అయితే గరిష్టంగా 15,000 జమ చేయనున్నట్టయితే కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అయితే తెలిపారు ఫ్రెండ్స్. సో ఇది నిజంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొత్తగా ఎవరైతే ఉద్యోగంలో చేరుతారో వారికి అయితే ఇంకా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సో అలాగే తెలంగాణలో అధిక మిగులున్న జోన్గా అయితే నిలిచిందని, ప్రతి సంవత్సరం పిఎఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ఈ తెలంగాణలో పెరుగుతుందని అయితే చెప్పడం కూడా జరిగింది. సో ఈ ఆర్థిక సంవత్సరంలో అయితే 669 మంది ఉద్యోగులకు పదవీ విరమణ రోజునే పింఛను చెల్లింపు పత్రాలు అంటే పీపీఓని అయితే జారీ అయ్యాయని అయితే ఆయన వెల్లడించడం జరిగింది. సో ఈపీఎఫ్ఓ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో అయితే ఈపీఎఫ్ఓ ఈఎస్ఐ పథకాలపై ఆయన తెలంగాణ జోన్ కేంద్ర అదనపు కమిషనర్ శ్రీకృష్ణతో అయితే కలిసి హైదరాబాద్లో సమీక్ష నిర్వహించారు. సో ఆ సమీక్షలోనే వీరు చెప్పడం జరిగింది, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అయితే అదనంగా ఒక నెల జీతం అయితే వారి పిఎఫ్ అకౌంట్లో జమ చేస్తున్నామని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈఎల్ఐ పథకానికి బడ్జెట్లో అయితే నిధులు కేటాయించామని, అమలు కోసం అయితే పటిష్టమైన ఐటీ వ్యవస్థను కూడా సిద్ధం చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అయితే తెలంగాణలో 36,018 ఈ సంస్థల కిందనైతే 47,96,000 మంది ఎంప్లాయీస్, అలాగే 4,54,000 మంది పెన్షన్దారులు ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది. మొత్తం వీటి కింద చందాదారుల వసూలు అయితే 19,939 కోట్లు ఉంటే చెల్లింపులు అనేది 7,797 కోట్లు ఉన్నాయని, ప్రతి సంవత్సరం చందా వసూలు పెరుగుతున్నాయని అయితే ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఖాతాలో నిధులు అయితే 14.90% పెరిగాయని, 2024-25లో సెటిల్డ్ అయిన క్లెయిమ్లు మాత్రం 70.39% ఉంటే 20 రోజుల్లోనే అది 92.89% ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏదేమైనా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అయితే ఒక నెల వేతనంగానే అయితే వారికి ఫ్రీగా వారి యొక్క ఖాతాలో అయితే జమ కాబోతుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఈ ఆర్టికల్ అనేది ఒక ఈనాడులో అయితే టెలికాస్ట్ కావడం జరిగింది. నేను చూపిస్తాను మీకు స్క్రీన్ పైన. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఈనాడులో కొత్తగా ఉద్యోగులకు నెల వేతనం ఈపీఎఫ్ఓలో జమ. కొత్తగా వస్తున్న యువ ఉద్యోగులకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకం ఈఎల్ఐ కింద వారి ఖాతాలో గరిష్టంగా 15,000 జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. సో ఇది ఈనాడులో వచ్చింది ఫ్రెండ్స్. మిగులు జోన్గా తెలంగాణ కేంద్ర శాఖ మంత్రి ఈ మన్సుఖ్ మాండవీయ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, 15,000 జమ చేస్తున్నట్టయితే మంత్రి ఈ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అధిక మిగులున్న జోన్గా నిలిచిందని, ఏటా వస్తున్న చందా మొత్తం పెరుగుతోందని, ఈ ఆర్థిక సంవత్సరంలో 629 మంది ఉద్యోగులకు పదవీ విరమణ రోజునే పింఛన్ చెల్లింపు పత్రాలు పీపీఓ జారీ అయ్యాయని వెల్లడించారు. ఆయన శనివారం హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో మాట్లాడుతూ కమిషనర్ శ్రీకృష్ణతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఇక్కడ మీరు క్లియర్గానైతే చూసుకోవచ్చు. ఈ పథకానికి విస్తృతంగా ప్రచారం చేసి విజయవంతం చేయాలని 939 కోట్లు ఉంటే చెల్లింపులు 7,797 కోట్లుగా ఉన్నాయని, ఏటా ఆ చందా వసూలు అయితే పెరుగుతున్నాయైతే వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకా కిందికి స్క్రోల్ చేస్తే వచ్చాము వాయిదా అంటే కేంద్ర కార్మిక మంత్రి పర్యటన ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారం ఈపీఎఫ్ఓలో తెలంగాణ జోన్ కార్యాలయం బేగంపేటలో భవిష్యనిధి ఎన్క్లేవ్లో ఈపీఎఫ్ఓ కూకట్పల్లి ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణంతో ఈ కార్యక్రమం వాయిదా పడ్డాయి. అక్టోబర్ మొదటి వారంలో మరోసారి వచ్చి మంత్రి వీటిని ప్రారంభిస్తారని తెలిపింది. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈనాడులో వచ్చిన న్యూస్. సో ఏదేమైనా కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అయితే ఒక నెల జీతం అయితే అదనంగా రాబోతుంది. నస్తే వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ఇంకా లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ డైలీ ఫాలో అవుతుంటాను. ఇలాంటి ఈపీఎఫ్ఓకి సంబంధించిన అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈపీఎఫ్కి సంబంధించి ఎలాంటి సర్వీసులు కావాలన్నా వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది, వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, ఆ సర్వీసులు అయితే చేయబడుతుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి, అంతేకాకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.